రూపం చూసి ఒకరినొకరు వెక్కిరించుకుంటే ఆ గాయం ఎంతలా బాధ పెడుతుందో చెప్పే కథ. హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ వ్లాగ్ స్టోరీ టైంకి స్వాగతం. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. కథలోకి వెళ్ళిపోదామా? కమలకు 10 ఏళ్ళు. చిన్నతనంలోనే మసూచి రావడం వల్ల ఆమె ముఖమంతా మచ్చలు పడ్డాయి. ఒకరోజు మధ్యాహ్నం బడిలో పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఆ ఆటల మధ్యలో నల్లగా ఉండే 10 ఏళ్ల విమల అనుకోకుండా కమలను బలంగా ఢీకొట్టి ఇద్దరు కింద పడిపోయారు. ఆట ఆగిపోవడంతో పిల్లలంతా చుట్టూ చేరి గొడవ మొదలుపెట్టారు. కమల అడ్డంగా నిలబడిందని కొందరు, విమల కావాలనే తోసేసిందని కొందరు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. దాంతో ఇద్దరికీ పట్టరాని కోపం వచ్చింది. ముఖంపై మచ్చలున్న కమల విమలను నల్లకాకి అని తిడితే, నల్లగా ఉండే విమల కమలను మచ్చల మొకందానా అని ఏడిపించింది. ఇద్దరూ ఏడుస్తూ ఇళ్లకు వెళ్లారు. అప్పుడు కమల జరిగిందంతా తన తండ్రికి చెప్పింది. చూడు తల్లి, అందం లేకపోతే తోటి వారిని అలా విక్రించవచ్చా? అందం అనేది పుట్టుకతో వచ్చేది, మన గొప్పతనం వల్ల రాదు అని సర్ది చెప్పారు. కానీ కమల ఇంకా కోపంగానే, మరి నన్ను ముందు అట్లా ఎందుకు అందా అమ్మాయి అని ఎదురడిగింది. తండ్రి ప్రేమగా నవ్వి, ఆ అమ్మాయి పొరపాటున అని ఉండవచ్చు, అప్పుడు నువ్వు అలా అనకూడదు విమల అని చెప్పుంటే బాగుండేది కదా అన్నాడు. జన్మతో వచ్చిన రూపం కోసం ఒకరినొకరు తిట్టుకోవడం తప్పు కదా తల్లి అని అడిగారు. కమల తలదించుకుని మాట్లాడకుండా విన్నది. అప్పుడే విమలకు అమ్మా నాన్న లేరని, తాను ఒక అనాథని కమలకు తెలిసింది. విమల పరిస్థితికి కమల తల్లి ఎంతో బాధపడుతూ, పాపం, రేపు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా అంది కమల తల్లి. కమల తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఏడ్చేసింది. మరుసటి రోజు కమల పరిగెత్తుకుంటూ వెళ్ళి, నన్ను క్షమించు విమల అంటూ చేతులు పట్టుకుంది. ఆ మాటలకు విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నా వదినా కూడా నన్ను తిట్టారు, ఒకరి జోలికి వెళ్ళకూడదు అని తెలీదా నీకు అని కోప్పడ్డారు అని ఏడ్చేసింది. విమల కూడా తన తప్పు తెలుసుకుని కమలను హత్తుకుంది. ఇద్దరి మధ్య విరోధం పోయి ప్రాణ స్నేహితులయ్యారు. ఆ సాయంత్రం విమల కమల ఇంటికి వచ్చింది. అనాథ అయిన విమలను కమల తల్లిదండ్రులు సొంత కూతురిలా ఆదరించారు. విమల కూడా వాళ్లను అమ్మా నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. మరి ఈ కథలోనే నీతి, రూపం చూసి కాదు, గుణం చూసి ప్రేమించడం నేర్చుకుందాం. మనం చేసిన తప్పుని తెలుసుకుని అహంకారం పక్కన పెట్టి క్షమాపణ అడిగితే ఎంతటి శత్రుత్వమైనా మాయమై మంచి స్నేహం చిగురుస్తుంది. మరి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా. మరిన్ని మంచి వీడియోల కోసం మా జోస్నాస్ వరల్డ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.